అలా ఉన్నాయి హైదరాబాద్లో చూసాం అధ్యక్ష. ఆనాడు మన ప్రయాణం ఇలా ప్రారంభించాం అధ్యక్ష. ఇంకో పక్కన చూడండి అధ్యక్ష, ఆనాడు మన ఇట్లా మొదలైంది అధ్యక్ష మన ప్రయాణం. అంటే భవనాల్లో కూడా అతి దారుణమైన భవనాలు ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితిలో మనం మన ప్రయాణం ప్రారంభించాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గంటేశారన్న ఫీలింగ్ ఈ రోజు కూడా నాకుంది అధ్యక్ష. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒక్కసారి చూస్తే శాసనసభ కూడా హైదరాబాద్లో ఉండేది అధ్యక్ష. ఆ రోజు మీరు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు అధ్యక్ష. శాసనసభ సాక్షిగా వేగంగా మన రాజధానిని నిర్మించుకోవాలి, కృష్ణా గుంటూరు మధ్యలో 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నుంచుని ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంది అంటే ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు అధ్యక్ష. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక దళిత రైతు గురించి చెప్తున్నాను అధ్యక్ష. పొన్నూరు నాగేశ్వరరావు గారు ఆనాడు రాజధాని కూడా భూమి ఇస్తే ధరలు పెరిగిన వల్ల వాళ్ళ పాపని MBBS చదివించగలిగారు అధ్యక్ష. వాళ్ళ అబ్బాయిని MBA కూడా పంపించారు అధ్యక్ష. ఇట్లా ఎంతో మంది జీవితాలు మారిన అధ్యక్ష ఒక అమరావతి వల్ల అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడే పెద్దలు అన్నట్టు కేశవ్ గారు కూడా అన్నారు అధ్యక్ష, రాజధాని అనేది ఒక ఎకనామిక్ క్యాపిటల్ గా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది అధ్యక్ష. ముందు చూపుతో రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మనం చూసాం హైదరాబాద్ నిజాం గారు ఏర్పాటు చేస్తే, సికింద్రాబాద్ బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే, సైబరాబాద్ ని నిర్మించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక ముందు చూపుతో, ఒక విజన్ తో ఈరోజు ఢిల్లీ పడుతున్న పొల్యూషన్ కష్టాలు కానీ, బెంగళూరు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు, పర్ఫెక్ట్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి, రోడ్లు అనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడే విధంగా మనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు ప్లానింగ్ ప్రారంభించారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి మనం చూస్తే 2014-19 మధ్యన అధ్యక్ష గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ఆనాడు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చి మనం మాస్టర్ ప్లానింగ్ చేసాం అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముందు చూపుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు కూడా వాక్ టు వర్క్ మోడల్ పాటిస్తారు అధ్యక్ష. అద్భుతంగా టౌన్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం నేర్చుకునే పరిస్థితి అధ్యక్ష. అలాంటి సింగపూర్ తీసుకొచ్చి మాస్టర్ ప్లానింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ప్రపంచంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ తీసుకొచ్చి సచివాలయం కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అసెంబ్లీ డిజైన్స్ మనం చేసుకుంటూ కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక అమరావతి కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, అనంతపూర్ అధ్యక్ష కియా మోటార్స్ వచ్చే ముందల వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అలాంటిది ఈరోజు అనంతపూర్ టాప్ 5కి వచ్చిందంటే దానికి కారణం ఒక కియా మోటార్ అధ్యక్ష.
పంటలు పండిన జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక విజన్ తో చేస్తారు. కియా మోటార్సే కాదు, కియా అనుబంధ సంస్థలు తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్ రూపొందించాలని చేశారు అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమలోనే మొత్తం పాదయాత్ర చేశాను అధ్యక్ష. నేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హార్టికల్చర్ మిషన్ నేరుగా చూశాను అధ్యక్ష. నేనే ఆశ్చర్యపోయాను. సింగనమల తాడిపత్రి మధ్య నేను చూస్తే నేను అసలు భారతదేశంలో ఉన్నానా అని ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఆ కొండలన్నీ చూస్తే అద్భుతంగా అరటి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ముందు చూపుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి హార్టికల్చర్ మిషన్ ఆనాడు ముందలు తీసుకెళ్లారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రం కూడా వదిలిపెట్టలేదు. ఆనాడు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏకంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏషియన్ పెయింట్స్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చారు. ఇంకో పక్కన మనకి శ్రీ సిటీ కూడా పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి